రెండవది, కాలేబు పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించడం అంటే మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించడం, మన పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెంబడించడము. కాలేబుని చూస్తూ ఉంచినప్పుడు ఆ పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మనకి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఈ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరించాలి, నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెంబడించాలి. ఈ ఆజ్ఞ మన ప్రతి ఒక్కొక్కరికి కూడా యేసు ప్రభు ద్వారా ఇవ్వబడి ఉంటున్నది. ఏమని చూస్తూ ఉండగా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. కానీ చాలామంది పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించేది లేదు. వారి ఆశలు ప్రతి ఒక్కటి కూడా లోకానుసారముగా ఉంటున్నాయి. యాకోబు 4వ అధ్యాయము 4వ వాక్యం. యాకోబు 4వ అధ్యాయము 4వ వాక్యం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి బాగా గమనించండి, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. హల్లెలూయా. ఎవరు ఈ లోకముతో స్నేహము చేయాలనుకుంటున్నారు? ఎవరు ఈ లోకానుసారముగా జీవించాలనుకుంటున్నారు? లోక ఆశలు, లోక నటనలు, లోక కార్యములలో జీవించాలనుకుంటున్నావా? నువ్వు దేవునికి శత్రువు అయిపోతావు. హల్లెలూయా. రెండు మనసులతో జీవించడము, ఒకటి దేవుణ్ణి అనుసరించడము, రెండవది లోకాన్ని వెంబడించడం. ఇవి రెండిటిలో ఏదైనా ఒకటి మాత్రమే మనకుండాలి. రెండు ఒకవేళ మనకి ఉన్నట్లయితే దేవునికి శత్రువులం అయిపోతాం, దేవుని యొద్ద నుండి దూరం అయిపోతాం. లోక స్నేహము దేవునికి మనకి మధ్యలో ఒక అడ్డుగోడను తీసుకొస్తూ ఉన్నది. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా మనము రెండు మనస్సులతో ఉండకూడదు. మనుషులు మనకు దేవుని కంటే ఎక్కువైపోకూడదు, మన స్నేహితులు దేవుని కంటే మనకి ఎక్కువైపోకూడదు. మన యొక్క బంధు మిత్రులు, మన తల్లిదండ్రులు లేదా బిడ్డలు కావచ్చు, భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, వీరు ఎవరు కూడా దేవుని కంటే మనకి ఎక్కువ కాకూడదు. హల్లెలూయా. ఒకవేళ దేవుని కంటే వారు మన జీవితంలో ఎక్కువైనట్లయితే మనం పైకి వెళ్ళిపోతాం. అందుకే లోక స్నేహము కంటే దేవునితో స్నేహము మనకి చాలా ప్రాముఖ్యము. కాలేబుని చూస్తూ ఉంచినప్పుడు పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 1వ యోహాను 2వ అధ్యాయము 15 నుండి 17 వాక్యముల వరకు. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వాక్యము చూస్తూ ఉంటున్నాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకంటే ఇవి తాత్కాలికము. లోకములో ఉన్నవన్నీ కూడా తాత్కాలికము. గనుక నీ యొక్క ప్రేమ, నీ యొక్క ఆశ ప్రతి ఒక్కటి కూడా దేవుని మీద నువ్వు ఉంచాలి. తరువాత అక్కడ చూస్తూ ఉంటే ఈ వాక్యం ఏమంటున్నదంటే, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకాన్ని నువ్వు ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ నీలో ఉండదు. దేవుని కంటే ఉద్యోగాన్ని నువ్వు ఎక్కువ ప్రేమించినట్లయితే నీలో దేవుని ప్రేమ ఉండదు. దేవుని కంటే నీ కుటుంబాన్ని ఎక్కువ నువ్వు ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ నీలో ఉండదు. హల్లెలూయా. తరువాత వాక్యము చూస్తామండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశ, అంతా శరీర ఆశ, నేత్రాశయు, జీవపు డంబమును హల్లెలూయా తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోకానికి సంబంధించినవి, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మనము దేవుని వలన పుట్టిన వారము గనుక మన ఆశ, మన హృదయము ప్రతి ఒక్కటి కూడా దేవుని మీద మనము ఉంచేవారమై ఉండాలి. కాలేబు తన పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెంబడిస్తూ